నిన్న జరిగిన దీక్ష విజయవంతం కావడంతో రెండో రోజు కూడా వరికాసేట చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడికి విద్యార్థులతో పాటు పేరెంట్స్ రానున్నారు. నిన్న రాత్రి వరకు కూడా పేరెంట్స్ ప్రతి ఒక్కరు విద్యార్థులు కూడా ఇక్కడ ఉండి ఫీజు దీక్షపై ఏదైతే జరుగుతుందో ఆందోళనకు సంబంధించి అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై నిర్లక్ష్య వైఖరిపై విద్యార్థులు మొత్తం విజయమ్మకు అండగా ఉంటామని చెప్పారు. అదేవిధంగా ఫీజుపై ఇప్పుడు విజయమ్మతో పాటు గత సంవత్సరం కూడా 2001లో కూడా జగన్ చేసిన దీక్షను కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. మొత్తం ఫీజు దీక్ష అన్నది ఈరోజు చేపట్టిన ఆందోళన అనేది విద్యార్థి లోకానికి ఒక కొత్త ఊపిరిచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఏ పార్టీగా ఎవరు ముందుకు రాని సమయంలో కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్న నేపథ్యంలో మరోవైపు మొత్తం సమసిపోయింది, ఇక ఫీజు రియంబర్స్మెంట్ వివాదం లేదని చెప్పేసి దీక్షను కొంచెం ఇది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఎందుకంటే మనం చూసినట్టుగా ఇప్పటికే ఆ వివాదం ఇంకా కొనసాగుతున్నది. ఫీజుపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. మరోవైపు కాలేజ్ యాజమాన్యాలు రాని నేపథ్యంలో వివాదం ఇంకా కొనసాగుతున్నది. విద్యార్థులు ఏదైతే ఇంజనీరింగ్ పరీక్ష రాసే విద్యార్థులకు సంబంధించి ఇంకొక వారం రోజుల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. వచ్చే సోమవారం గానీ నోటిఫికేషన్ పై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద 2 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. అదే సమయంలో ఇది కేవలం ఇంజనీరింగ్ విద్యార్థుల సమస్య కాదు. ఇప్పటికే 26 లక్షల మంది మొదటి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా, అసలు ఎంత ఇస్తుంది, కట్ ఆఫ్ ఎంత ఇస్తుంది అనే విషయంపై ఆందోళన చెందుతున్న నేపథ్యంలో విజయమ్మ చేపట్టిన దీక్ష మాత్రం కొత్తగా విద్యార్థి లోకానికి, ఎందుకంటే విజయమ్మ ద్వారా తమ బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. విజయమ్మ ద్వారా ఏం జరిగింది, నిన్న కొంతమంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఇక్కడ చేరుకోవడం ఫీజు రియంబర్స్మెంట్ పై గత 2 సంవత్సరాలుగా చెల్లించాల్సిన 5,000 కూడా తమకు చెల్లించట్లేదని కొంతమంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి కూడా మాకు జరుగుతున్న అన్యాయాన్ని దయచేసి వివరించండి అని చెప్పేసి ఇక్కడ కోరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈ పరిసర ప్రాంతాలకు చెప్పి చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించిన విద్యార్థులు గానీ వాళ్ళ పేరెంట్స్ గానీ దీక్షకు వచ్చి మద్దతు పలకడంతో పాటు మేము మీకు అండగా ఉంటామని పోరాటాన్ని కొనసాగించామని అంటున్నారు.